ఆకివీడు పెదపేట రామాలయ నిర్మాణంపై ఎలాంటి వివాదం లేదన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు ఆయన. మరోవైపు దాడి ఘటనలో 57 మందిపై కేసు ఫైల్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేట దాడి ఘటనలకు నిరసనగా భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆయన వాహనం మీద దాడి చేశారు. ఇది మన పరిస్థితి, హిందువుల పరిస్థితి. ప్రతి హిందువు దీని గురించి ఆలోచించాలి. మనం చాలా అక్కడ చుట్టుపక్కల అన్ని చర్చలు ఉన్నాయి, అవన్నీ కూడా పర్మిషన్ ఉన్నాయి కాదు. చర్చలన్నింటినీ కూడా అనుమతులు చెక్ చేసి ఆ చర్చలన్నింటినీ ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం కూల్ చేయాలి. మరోవైపు పెద్దపేటలో దాడి ఘటనలను తీవ్రంగా ఖండించారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పెద్దపేటలో రామాలయం వివాదాస్పదం కానే కాదన్నారు ఆయన. వ్యతిరేకించిన వాళ్లు సైతం ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారన్నారు శ్రీనివాస్ వర్మ. డిప్యూటీ స్పీకర్ గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మనందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఏదైతే పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం ఉన్నదో అది వివాదాస్పదం కాదు. వాస్తవంగా అక్కడ ఆలయం ఉంది, రాముడి యొక్క విగ్రహాలు ఉన్నాయి పురాతన కాలం నుంచి. మత మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని నిరోధించాలి అనుకోవడం ఒక విచిత్రమైనటువంటి వాదన అక్కడ తెరతీశారు. మత మార్పిడులు దురదృష్టకరం. కొన్ని కారణాలతో దాడి జరిగింది, మేము కూడా మీకు సహకరిస్తామని కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడారు. కలిసి వస్తే సంతోషం, కలిసి నిర్మాణం చేస్తాం, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, కలిసి రామాలయం నిర్మాణం చేద్దాం. ఈ ఒరిజినాలిటీ హిందూయిజంలో ఉంది. ఒకవేళ కలిసి రాకపోయినా గాని అక్కడ ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామాలయాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆకివీడు పెద్దపేట ఘర్షణలో గాయపడి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అంజుబాబు పరామర్శించారు. గవర్నర్ అనిల్ కుమార్, వెజ్జు నాగసాయితో మాట్లాడారాయన. దాడి ఘటన గురించి ఆరా తీశారు. ఏవైనా వివాదాలుంటే చర్చలతో పరిష్కరించుకోవాలే తప్ప ఇలా దాడులకు దిగడం సరైంది కాదన్నారాయన. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించిన ఘటనలో 57 మందిపై కేసు నమోదైంది. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో 114 సెక్షన్ కొనసాగుతోంది.